డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో జస్టిస్ పార్టీ ఆత్మగౌరవ ఉద్యమాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కు సంబంధించి నిర్ణయించిన సిలబస్లో భాగంగా మనం ఇవాళ జస్టిస్ పార్టీ ఆత్మగౌరవ ఉద్యమాల గురించి విస్తృతంగా విశ్లేషణాత్మకంగా పరీక్షను దృష్టిలో పెట్టుకొని విశ్లేషించబోతున్నాం. వైదిక కాలంలో ఉత్తర భారతదేశం ఆర్యవర్తలో వైదిక సంస్కృతి అభివృద్ధి చెందింది. అంటే మనకు సింధులోయ నాగరికత తర్వాత పూర్వము 1500వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు వైదిక సంస్కృతి ఆర్యవర్తం అంటే మన పంజాబ్, సింధ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము మరి పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆర్య సంస్కృతి వర్ధిల్లింది. ముఖ్యంగా ఆర్య సంస్కృతి అంతకుముందు ఉన్నటువంటి లోయ నాగరికత కన్నా చాలా భిన్నమైనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతి బ్రాహ్మణ ఆధిక్యతను కలిగి ఉంది. అంటే ఈ సంస్కృతిలో హైందవ ధర్మంలోని 4 వర్ణాలలో బ్రాహ్మణ వర్గము అత్యున్నతమైనటువంటి వర్ణము. ఆ వర్ణానికి కలిగి ఉన్నటువంటి సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతిని కలిగి ఉన్నటువంటి ఆర్య సంస్కృతి. అగస్త్యుడు అనే బ్రాహ్మణ ఋషి ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి పరిచయం చేశాడు. అయితే ఆర్యవర్తలో పరివడిల్లినటువంటి ఈ ఆర్య సంస్కృతి బ్రాహ్మణ ఆధిక్యత కలిగినటువంటి సంస్కృతి, బ్రాహ్మణ సాంస్కృతిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి సంస్కృతి, బ్రాహ్మణుడి యొక్క పరికల్పనలతో ఏర్పడినటువంటి సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినటువంటి వాడు, లేదా ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి పరిచయం చేసినటువంటి ఋషి ఎవరు అంటే అగస్త్యుడు. ఇతను దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతిని పరిచయం చేసినటువంటి వాడు. ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశంలో పరివ్యాప్తి చేసినటువంటి వాడు అగస్త్యుడు. ప్రస్తుతము తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలు ద్రావిడ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అయితే హిమాలయ పర్వతాలకు దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణ భారతదేశం అంటారు. ఈ దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక డామినెంట్గా అంటే ప్రభావితమైనటువంటి సంస్కృతిగా ఇప్పటి వరకు కూడా ఉంది. దీని లక్షణాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. క్రీస్తుకు పూర్వ కాలంలో 1000 సంవత్సరాల ముందు ప్రవేశపెట్టినటువంటి ఈ ఉత్తర భారతదేశ ఆర్య సంస్కృతి దక్షిణ భారతదేశము దాని లక్షణాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఇవి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో ఆధిక్యత ప్రభావితమైనటువంటి సంస్కృతిగా గుర్తించబడింది. ఇప్పటికి కూడా ఇది కొనసాగుతూ ఉంది. ఇక ముఖ్యంగా ప్రస్తుత తమిళనాడు ప్రాంతంలో ఆంగ్లేయుల కాలంలో బ్రాహ్మణులు బ్రిటిష్ వారి పరిపాలనలో దుబాసిగా వ్యవహరిస్తూ ఆధిపత్యాన్ని సంపాదించారు. మరి ఈ సంస్కృతి అలా కొనసాగుతూ బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశం పైన ముఖ్యంగా ఈ దక్షిణ ప్రాంతం పైన ఎప్పుడైతే రాజకీయ అధికారాన్ని స్థాపించడం జరిగిందో, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో, వాళ్ళు రాజకీయంగా ఇక్కడ గుర్తించబడడం జరిగిందో, ఆ సందర్భంలో బ్రిటిష్ వారు ఆంగ్ల భాషను మాట్లాడతారు. కానీ అదే సందర్భంలో ఇక్కడ విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు ఎక్కడ ఈ ద్రవిడ ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారు, దుబాసిలుగా అంటే 2 భాషలు మాట్లాడేవారుగా, అధికారులైనటువంటి ఆంగ్లేయుల భాష, ఇంగ్లీషు. మరి అదే సందర్భంలో ప్రాంతీయ భాషలు నేర్చుకొని వీళ్ళకిద్దరికి అనుసంధానకర్తలుగా తర్జుమా చేసేవారుగా ఉండి, అంటే దుబాషీలుగా ఉండి రాజకీయ ఆధిపత్యం కాదు పరిపాలనలో వీళ్ళు కూడా ఒక ప్రభావితమైనటువంటి వర్గంగా బ్రాహ్మణులు గుర్తించబడ్డారు. ఎలా అంటే అప్పటి వరకు అత్యధిక సంఖ్య కలిగినటువంటి స్థానికులు, వాళ్ళకు ఇంగ్లీష్ భాష రాదు, వాళ్ళలో విద్య లేదు. కానీ విద్యను ఆర్జించినటువంటి బ్రాహ్మణులు అక్కడ బ్రిటిష్ వారికి ఇక్కడ స్థానికులకు మధ్యన దుభాషీలుగా అంటే 2 భాషలు మాట్లాడేవారుగా ఉండి ఇక్కడ పరిపాలనలో వాళ్ళకు ఆధిక్యత లభించింది. దీనితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇదే కాకుండా ఈ బ్రాహ్మణులు స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎట్లా అంటే 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత బ్రాహ్మణేతరులో చైతన్యం వచ్చి ఆత్మగౌరవ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇక మనకు తెలుసు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సంస్థ ఇది
భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో ఎప్పుడైతే స్థాపించబడిందో అది ఏం చేసింది, మొత్తం భారతదేశానికి పరిపాలిస్తున్నటువంటి ఈ ఆంగ్లేయుల పరిపాలన ద్వారా ప్రభావితమైనటువంటి సాధారణ ప్రజలకు ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళలో జాతీయ చైతన్యాన్ని పెంచడానికి కృషి చేసింది. ఇలాగా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే స్థాపించబడిందో ఈ విధంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజల్లో ఒక రాజకీయ చైతన్యం రావడం జరిగింది. ఈ రాజకీయ చైతన్యంలోనే భాగంగా వాళ్ళు తమ హక్కులకు సంబంధించి అవగాహన ఏర్పరచుకున్నారు. ఈ అవగాహనలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే ఆత్మగౌరవ ఉద్యమాలు, అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ స్థానిక ప్రజల్లో వచ్చినటువంటి ఒక చైతన్య మార్పుతో ఉద్యమాలు జరిగాయి. దాన్ని ఆత్మగౌరవ ఉద్యమాలు అంటారు. వాళ్ళకు ముందుగా తారసపడినటువంటి వారు ఎవరు అంటే బ్రాహ్మణులు. దీనినే ఆత్మగౌరవ ఉద్యమాలు అంటారు. ఇక కేరళలో నారాయణ గురు ఈయన శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలన యాగం అనే స్థాపించాడు. అయితే ఈ ఆత్మగౌరవ ఉద్యమాల్లో భాగంగా కేరళలో శ్రీ నారాయణ గురు ఏం స్థాపించాడు, శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యుగం అంటే ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ద్వారా ఈ నిమ్న జాతుల వారి యొక్క హక్కులు, ఆధిపత్య కులాల కింది స్థాయిలో ఉండి అణచివేతకు గురి అయినటువంటి కులాల యొక్క హక్కులకు సంబంధించి ఈయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రస్తావన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అంటే ఆత్మగౌరవ ఉద్యమాల యొక్క ప్రస్తావన శ్రీ నారాయణ గురు యొక్క శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలన యుగంతో ప్రారంభం కావడం జరిగింది. ఇక 20వ శతాబ్దం ప్రారంభంలో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సర్వే ప్రకారం మద్రాసు రాష్ట్రంలో బ్రాహ్మణులు జనాభా కేవలం 3% ఉండేది. అయితే మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ జనాభా లెక్కలను పరిగణించడం జరిగింది, అంటే కౌంట్ చేయడం జరిగింది. అది 1870 సంవత్సరంలో లార్డ్ మాయో కాలం నుంచి ప్రారంభమైనవి, కానీ అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి. కానీ 1881 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ కాలంలో ఇవి వాస్తవంగా శాస్త్రీయంగా హేతుబద్ధంగా జనాభా గణాంకాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో మొత్తం జనాభాలో 3%గా బ్రాహ్మణుల జనాభా పరిగణించబడింది, అంటే లెక్కలు తేలడం జరిగింది. మొత్తం మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు బ్రాహ్మణులు? 3% మాత్రమే. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 90% ఆక్రమించారు. 3% ఉన్నటువంటి బ్రాహ్మణులు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం ఆక్రమించడం జరిగిందంటే 90% బ్రాహ్మణులు ఈ మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఆక్రమించడం జరిగింది. బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా 1916 నవంబర్ 20న బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు మద్రాసు నగరంలో దక్షిణ భారత ప్రజల సంఘం అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసించినటువంటి అధమ కులాల వారు, అధమ వర్గాల వారు, అధమ తరగతుల వారు 1916 నవంబర్ 20న బ్రాహ్మణేతరుల అంటే బ్రాహ్మణులు కాని వారి అభివృద్ధి కొరకు దక్షిణ భారత ప్రజల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారత ప్రజల సంఘాన్ని 1916 నవంబర్ 20న మద్రాసులో స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణేతరుల వర్గాన్ని బాగా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వాళ్ళను అభివృద్ధి చేసే నెపముతో స్థాపించబడినటువంటి సంఘము దక్షిణ భారత ప్రజల సంఘము. దీని ప్రధాన ఉద్దేశము బ్రాహ్మణేతరుల కులాల అభివృద్ధి కొరకు పాటుపడడం. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది, దక్షిణ భారత ప్రజల సంఘం యొక్క అంటే బ్రాహ్మణేతరుల యొక్క సమగ్ర అభివృద్ధికి పాటుపడడం అనే ఉద్దేశంతో దక్షిణ భారత ప్రజల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1916 నవంబర్ 20న. పి త్యాగరాయ శెట్టి, సిఎన్ మొదలియార్, టిఎం నాయర్ తదితరులు దక్షిణ భారత ప్రజల సంఘ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. దక్షిణ భారత ప్రజల సంఘము స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఆనాటి నాయకులు ఎవరంటే పి త్యాగరాయ శెట్టి, సిఎస్ మొదలియార్, టిఎం నాయర్. వీళ్ళు ముగ్గురు, ఈ ట్రైవ్ అంటే ముగ్గురు కలిసి దక్షిణ భారతదేశ ప్రజల సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి భూమికను నిర్వర్తించడం జరిగింది. 1917 ఫిబ్రవరి 26న
ఈ సంఘము జస్టిస్ అనే పేరుతో ఒక పత్రికను స్థాపించింది. దక్షిణ భారతదేశ ప్రజల సంఘము. ఇది 1917 ఫిబ్రవరి 26న ఈ సంఘం దక్షిణ భారతదేశ ప్రజల సంఘం యొక్క ఆశయాలను బాగా ప్రజల్లో ప్రచారం చేయడానికి జస్టిస్ అనే ఒక పత్రికను స్థాపించడం జరిగింది. జస్టిస్ అంటే న్యాయము అని అర్థం. బ్రాహ్మణేతరుల అభివృద్ధి కొరకు 1917 జూలైలో జస్టిస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈ బ్రాహ్మణేతరుల ప్రజల సమగ్ర అభివృద్ధి కొరకు 1917 ఫిబ్రవరి నెలలో జస్టిస్ పార్టీ అనే ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ద్వారా బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడము, దానికి చొరవ తీసుకోవడము. మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఈ జస్టిస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఈ బ్రాహ్మణేతరులకు వ్యతిరేకంగా బ్రాహ్మణేతరుల యొక్క సమగ్ర అభివృద్ధికి స్థాపించబడినటువంటి పార్టీ జస్టిస్ పార్టీ. ఇది 1917 ఫిబ్రవరి నెలలో స్థాపించడం జరిగింది. పి త్యాగరాయ శెట్టి, సిఎన్ మొదలియార్, టిఎం నాయర్ తదితరులు ఈ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. అంటే జస్టిస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోసినటువంటి వారు, కీలక భూమిక నిర్వహించినటువంటి వారు పి త్యాగరాయ శెట్టి, సిఎన్ మొదలియార్ మరియు టిఎం నాయర్ అనే ఈ బ్రాహ్మణేతర నాయకులు కీలక పాత్ర పోషించారు లేదా కీలకమైనటువంటి భూమికను నిర్వర్తించారు. ఇది భారతదేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా స్థాపించబడిన మొట్టమొదటి రాజకీయ పార్టీ. జస్టిస్ పార్టీ 1917 ఫిబ్రవరి నెలలో స్థాపించినటువంటి జస్టిస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగాను మరి బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కొరకు స్థాపించబడినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ దక్షిణ భారతదేశంలో స్థాపించిన మొత్తం భారతదేశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధి కొరకు స్థాపించినటువంటి ఒకే ఒక మొట్టమొదటి రాజకీయ పార్టీ ఈ జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జరిపిన ఉద్యమమే ద్రావిడ భాషా ఉద్యమము. మరి జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతరుల యొక్క సమగ్ర అభివృద్ధి కొరకు వారి యొక్క ప్రయోజనాలను కాపాడడానికి స్థాపించబడింది. కానీ జస్టిస్ పార్టీ నడిపినటువంటి ఉద్యమం ఏమైంది? దానికి ప్రచురితంగా అంటే చాలా పాపులర్గా ఇచ్చినటువంటి పేరేంది అంటే ద్రవిడ భాషా ఉద్యమము. ద్రవిడ భాషా ఉద్యమాన్ని నడిపినటువంటి రాజకీయ పార్టీ జస్టిస్ పార్టీ. కోయంబత్తూరులో జస్టిస్ పార్టీ మొదటి సమావేశము 1917 జూలై 19న నిర్వహించడం జరిగింది. 1917 ఫిబ్రవరిలో స్థాపించినటువంటి జస్టిస్ పార్టీ మొదటి సమావేశము 1917 జూలై 19న కోయంబత్తూర్ అంటే ప్రస్తుత తమిళనాడులోని కోయంబత్తూర్లో నిర్వహించడం జరిగింది. మనకు అడుగుతారు స్థాపన ముఖ్యము. ఎప్పుడు స్థాపించారు? 1917 ఫిబ్రవరి. మరి స్థాపించినప్పుడు ఎవరు దీనికి కీలక భూమిని నిర్వహించినటువంటి పి త్యాగరాజ శెట్టి, సిఎన్ మొదలియార్, టిఎం నాయర్ భూమిక నిర్వహించారు. ఏ ఉద్దేశంతో స్థాపించారు అంటే బ్రాహ్మణేతరుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి. అదే సందర్భంలో ఈ జస్టిస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటి బ్రాహ్మణేతరుల రాజకీయ పార్టీ. అదే కాకుండా ఇది జస్టిస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమము ఏంటిదంటే అది ద్రవిడ భాషా ఉద్యమము. జస్టిస్ పార్టీ మొదటి సమావేశము 1917 జూలై 19న కోయంబత్తూర్లో నిర్వహించడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో కులాల వారీగా సీట్లు కేటాయింపులు. అయితే జస్టిస్ పార్టీ ఏం డిమాండ్ చేసింది అంటే శాసనసభలో ఆనాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే చెప్పేవారు. ఈ శాసనసభలో కులాల వారీగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది కోయంబత్తూరులో నిర్వహించినటువంటి మొదటి సమావేశంలో. బ్రాహ్మణులకు 5 సీట్లు, క్షత్రియుల అంటే శాతము సీట్లు, క్షత్రియులకు 2% సీట్లు, వైశ్యులకు 4% సీట్లు, శూద్రులకు 33% సీట్లను కేటాయించాలని జస్టిస్ పార్టీ తన మొదటి సమావేశం కోయంబత్తూరు సమావేశంలో రాజకీయ డిమాండ్ను ప్రస్తావించింది. 1917 నవంబర్ 11న త్యాగరాయ శెట్టి అధ్యక్షతన జరిగిన జస్టిస్ పార్టీ ప్రత్యేక సమావేశము. మళ్ళీ దాని తర్వాత 1917 నవంబర్ 11న జస్టిస్ పార్టీ సమావేశం పి త్యాగరాయ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ప్రత్యేక సమావేశం, జస్టిస్ పార్టీ ప్రత్యేక సమావేశము. ఇక మాంటెంగ్ చంస్ఫర్డ్ సంస్కరణల ద్వారా
పార్టీ లబ్ధి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలను మాంటెంగు వివరించడానికి ఒక సెలెక్ట్ కమిటీని పంపించింది. మన దగ్గర 1917 సంవత్సరంలో మాంటెంగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు అని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఇక్కడ ఈ టిఎం నాయర్ అధ్యక్షతన జరిగినటువంటి మొదటి ప్రత్యేక సమావేశంలో ఈ పార్టీ ఏం నిర్ణయం తీసుకుందంటే, ఈ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టబోయే అంశాలలో ఈ బ్రాహ్మణేతరుల యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి ప్రత్యేక చొరవ తీసుకోవడానికి బ్రిటిష్ వారికి వినతి పత్రం సమర్పించడానికి ఒక సెలెక్ట్ కమిటీని లండన్కు పంపించాలని జస్టిస్ పార్టీ నిర్ణయించింది. ఈ సెలెక్ట్ కమిటీ సభ్యులు కేవి రెడ్డి నాయుడు గారు, పానుగల్లు రాజా గారు, మరి ఓక అప్పారావు. అంటే వీళ్ళు ముగ్గురు, కేవి రెడ్డి నాయుడు, పానగల్లు రాజా రమణీయం గారు, ఇక ఓక అప్పారావు, వీళ్ళు ముగ్గురిని జస్టిస్ పార్టీ సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా భారతదేశంలో ప్రారంభించబోయే మాంటెంగ్ చమ్స్ఫర్డ్ అంటే లెజిస్లేటివ్ రిఫార్మ్స్, శాసనపరమైనటువంటి ఈ సంస్కరణలో భాగంగా ఈ బ్రాహ్మణేతరుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఈ సెలెక్ట్ కమిటీని పంపించడం జరిగింది. దీంట్లో ఎవరు ముగ్గురు సభ్యులు అంటే కేవి రెడ్డి నాయుడు, పానగల్లు రాజా, మరి ఓక అప్పారావు, వీళ్ళు లండన్కు వెళ్ళడం జరిగింది. ఈ సెలెక్ట్ కమిటీ సూచనలకు బ్రిటిష్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించడంతో జస్టిస్ పార్టీ వారి పక్షం వహించింది. అయితే ఈ సెలెక్ట్ కమిటీ ఏ అంశాలను బ్రిటిష్ ప్రభుత్వం ముందల నివేదించడం జరిగిందో దానికి ఈ జస్టిస్ పార్టీ యొక్క ప్రతిపాదనలను బ్రిటన్ ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. ఇలా సానుకూలంగా స్పందించడం వలన బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ జస్టిస్ పార్టీ మాంటెంగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎప్పుడైతే భారతదేశంలో ప్రవేశపెట్టారో ఆ సందర్భంలో జస్టిస్ పార్టీ బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్టివ్గా అంటే వాళ్లకు మద్దతుగా నిలిచింది భారతదేశంలో. 1919లో బ్రిటిష్ భారత ప్రభుత్వము చట్టం ప్రకారము 1920లో శాసనసభకు ఎన్నికల్లో జస్టిస్ పార్టీ 98 సీట్లకు గాను 63 సీట్లు సాధించి మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 1919లో ప్రవేశపెట్టినటువంటి మాంటెంగ్ చమ్స్ఫర్డ్ ఈ శాసనపరమైనటువంటి సంస్కరణలో భాగంగా 1920లో జరిగినటువంటి ఎన్నికల్లో జస్టిస్ పార్టీ పాల్గొని మొత్తం శాసనసభకు 98 సీట్లలో 63 సీట్లను సాధించి జస్టిస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ పార్టీ తరఫున సుబ్బరాయన్ రెడ్డియార్ మద్రాసు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహించినటువంటి వారు ఎవరంటే సుబ్బరాయన్ రెడ్డియార్ మొట్టమొదటి మద్రాసుకు ముఖ్యమంత్రి 1920లో జస్టిస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. ఇతను బ్రహ్మణేతరుల అభివృద్ధి కొరకు అనేక చర్యలు చేపట్టాడు. సుబ్బరాయన్ రెడ్డియార్ మరి ఇక్కడ మద్రాసు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి చొరవలు తీసుకున్నాడు, ఏ విధమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టాడంటే బ్రహ్మణేతరుల యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో చర్యలు తీసుకున్నాడు, ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది సుబ్బరాయన్ రెడ్డియార్. అవి బ్రహ్మణేతరులకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, బ్రహ్మణేతరుల యొక్క విద్యా ఉద్యోగాలలో అంటే విద్యా ఉపాధి రంగాల్లో బ్రహ్మణేతరులకు రిజర్వేషన్లు కల్పించడము జరిగింది. రెండవది బ్రహ్మణేతరుల విద్యార్థులకు స్కాలర్షిప్లు రుణాలు ఇచ్చుట. రెండవది ఏంటంటే బ్రహ్మణేతరుల విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు చేయడం ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకు రుణాలు మంజూరు చేయడం అంటే విద్యను అభ్యసించడానికి రుణాలు మంజూరు చేయడం జరిగింది. 1921లో సుబ్బరాయలు రెడ్డియార్ ఆరోగ్య కారణాల వలన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంటే 1920లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి సుబ్బరాయన్ రెడ్డియార్ ఆరోగ్య కారణాల రీత్యా 1921 సంవత్సరంలో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీనితో పానగల్ రాజా పి రామరాయ నింగార్ లేదా రాజా రమణీయం మద్రాసుకు ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే సుబ్బరాయన్ రెడ్డియార్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడో అతని స్థానంలో పానగల్ రాజా అయినటువంటి పి రామరాయ నింగార్ లేదా
రాజా రమణీయం. ఈయనకు ఈ 2 పేర్లతో ఆయన చాలా ప్రసిద్ధి. కానీ ఆయన వాస్తవ పేరు ఏంటంటే పి రామరాయ నింగార్. మద్రాస్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి, అంటే జస్టిస్ పార్టీ తరఫున 2వ ముఖ్యమంత్రిగా పి రామరాయ నింగార్ లేదా రాజా రమణీయం ఎన్నిక కావడం జరిగింది. ఇతను కూడా బ్రహ్మణేతరుల అభివృద్ధికి కీలక చర్యలు తీసుకున్నాడు. అంటే పానగల్లు రాజా పి రామరాయ నింగార్ బ్రహ్మణేతరుల అభివృద్ధి కొరకు సుబ్బరాయన్ రెడ్డియార్ తరహాలోనే ఎన్నో చొరవలు తీసుకున్నాడు, ఎన్నో చర్యలు తీసుకొని వాళ్ళ అభివృద్ధిని ఆకాంక్షించాడు. కానీ ఇవి మొత్తము విఫలమయ్యాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పానగల్లు రాజా పి రామరాయ నింగార్ చేపట్టినటువంటి చొరవలు, అంటే బ్రాహ్మణేతరుల యొక్క అభివృద్ధికి చేపట్టినటువంటి చొరవలు అవి మొత్తము విఫలము కావడం జరిగింది. ఫలితంగా 1923 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ 44 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మద్రాస్ శాసనసభలో ఉన్నటువంటి మొత్తం 98 సీట్లకు గాను ఈ జస్టిస్ పార్టీ 1923 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ని గెలిచింది? 44 సీట్లను మాత్రమే గెలిచింది. ఇంతకుముందు అది 63 సీట్లు గెలిచింది. కానీ రామరాయ నింగార్ మలర ముఖ్యమంత్రిగా అయ్యాడు. కానీ రామరాయ నింగార్ మరలా మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది ఎట్లా అంటే సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ 1922లో ప్రారంభించిన స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు 23లో మద్రాసులో ప్రారంభమయ్యాయి. మనకందరికీ తెలుసు 1922 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశము గయాలో జరిగింది. ఈ గయాలో జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించారు, ఇంకొక వర్గానికి సిఆర్ దాస్ నాయకత్వం వహించారు. వీళ్ళు ముఖ్యంగా ఏ వర్గాలుగా ఏర్పడ్డారు, వాళ్ళ యొక్క ఆశయం ఏంది, ముఖ్యమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఎక్కడ ఏర్పడ్డాయి అంటే ఒక వర్గము 1919 సంస్కరణలకు అనుగుణంగా ఈ శాసనసభలో పోటీ చేయకూడదు అన్నారు. అది వల్లభాయ్ నేతృత్వంలోని వర్గము. ఇంకొక వర్గము సిఆర్ దాస్, ఈ వర్గము ఈ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో ప్రవేశించి ప్రభుత్వం చేసే చట్టాలను అడ్డుకోవాలంది. అయితే ఈ 2 వర్గాల మధ్య విభేదాలతో సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేసి 1922 గయాలోనే వీళ్ళు స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఆ స్వరాజ్ పార్టీ యొక్క కార్యకలాపాలు 1923 సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రంలో విస్తృతము కావడం జరిగింది. అయితే గయాలో జరిగినటువంటి సమావేశానికి నేతృత్వం వహించినటువంటి వాడు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. కానీ ఆయన అధ్యక్ష హోదాలను కూడా ఆయనకున్నటువంటి ప్రత్యేక భావన, ప్రత్యేక ఆలోచనల ప్రకారము కాంగ్రెస్ పార్టీతో విభేదించడం వలన ఈ స్వరాజ్ పార్టీ ఏర్పడింది. ఆ స్వరాజ్ పార్టీ కార్యకలాపాలు ఇక్కడ మద్రాసులో 1923 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 1926లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ కేవలం 22 సీట్లకు మాత్రమే సాధించింది. ఇక్కడ విషయం ఏంటంటే 1926లో జరిగినటువంటి మద్రాస్ శాసనసభ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ 98 సీట్లకు గాను సాధించింది ఎంత? 21. అంటే దీన్ని 21/98 అంటే చెప్పవచ్చు. ఇంత ఘోరంగా విఫలమైంది జస్టిస్ పార్టీ. ఎందుకు? ఇది ప్రజల్లో తన పలుకుబడిని కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆఫీసర్స్ కానీ ఇతర స్థానిక నాయకులు ఈ జస్టిస్ పార్టీ యొక్క మనుగడకు ప్రతిబంధకాలు, అంటే ఎన్నో అడ్డంకులు సృష్టించారు. దీంతో జస్టిస్ పార్టీ యొక్క వాస్తవమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి భావనలు, వాళ్ళు బ్రహ్మణేతరులకు తీసుకుంటున్నటువంటి చొరవలు, ఇది సాధారణ జనాలకు ఇది చేరకపోవడం వల్ల ఏమైందంటే సాధారణ జనాల్లో జస్టిస్ పార్టీ పట్ల ఒక విరక్తి ఏర్పడి 1926లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తము 98 శాసనసభ సీట్లకు గాను జస్టిస్ పార్టీ 21 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ సందర్భంలో స్వతంత్ర అభ్యర్థి అయిన సి సుబ్బరాయన్ జస్టిస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సందర్భంలో 1926 సంవత్సరంలో సి సుబ్బరాయన్, అంటే ఇతను స్వతంత్ర అభ్యర్థి, ఇతను సి సుబ్బరాయన్ జస్టిస్ పార్టీ మద్దతుతో మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సమయంలో ఈరోడ్ వెంకటరామస్వామి నాయకర్ ఈవీఆర్ పెరియార్ మద్రాస్ రాష్ట్రంలో ప్రముఖ బ్రహ్మణేతర నాయకుడు అయ్యాడు. అయితే ఈ రాజకీయపరమైనటువంటి డెవలప్మెంట్స్ మరి అండర్ డెవలప్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి. అంటే రాజకీయపరమైనటువంటి కార్యకలాపాల్లో ఎగుళ్ళు దిగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఇదే సందర్భంలో అంటే ఈ 1926 సంవత్సరం నాటికి ఈ సమయంలో
ఈరోడు వెంకట రామస్వామి నాయకర్, ఈవీఆర్ అనే పేరుతో. ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే పెరియార్. ఇతను మద్రాస్ రాష్ట్రంలో ప్రముఖ బ్రాహ్మణేతర నాయకుడుగా ఎదిగాడు. అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఒక నాయకత్వం వహించే స్థాయికి ఈవీఆర్ బ్రాహ్మణేతరులకు ఒక ప్రధానమైనటువంటి నాయకుడు ఎదగడం జరిగింది. ఈవి రామస్వామి నాయకర్ ఈవీఆర్ పెరియార్ స్థాపించిన పత్రికలు కుడి అరసు, విదుతులై అంటే స్వాతంత్రము. ఈయన స్థాపించినటువంటి పత్రికలు ఏంటిదంటే కుడి అరసు, రెండవది విదుతులై అనే 2 పత్రికలు స్థాపించాడు. ఎందుకు? బ్రహ్మణేతర ఉద్యమంలో భాగంగా ఈవీఆర్ 1928లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించాడు. అంటే ఈవీఆర్ తను స్థాపించిన 2 పత్రికలు, ఒకటి కుడి అరసు, రెండవది విదుతులై. ఈ పత్రికల ద్వారా ఈ బ్రహ్మణేతర వర్గాలకు బాగా ప్రభావితం చేసి వాళ్ళలో ఒక చైతన్యము తీసుకురావడానికి ఈయన ప్రచారంలో భాగంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం పేరే ఆత్మగౌరవ ఉద్యమము. ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఇంగ్లీష్ భాషలో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఏ వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమము అంటే బ్రాహ్మణేతరులలో ఇది చైతన్యాన్ని నింపడానికి, చైతన్యాన్ని పురిగొల్పడానికి ప్రారంభించినటువంటి ఉద్యమము ఈవీఆర్ ప్రారంభించారు. ఈవి రామస్వామి నాయకర్. ఈ ఉద్యమము హిందూ దేవుళ్ళైన రాముడు, కృష్ణుడు తమిళుల దేవుళ్ళు కాదని, భిన్నమైన చరిత్ర, సంస్కృతి, భాష కలిగిన ద్రవిడ ప్రాంతంలో ఆర్యుల ఆధిపత్యము అంగీకరించబడదని బ్రాహ్మణులను హెచ్చరించాడు. మరి ఈవి రామస్వామి నాయకర్ ఈ ఆత్మగౌరవ ఉద్యమం ద్వారా ఆయన బాగా ప్రచారం చేసినటువంటి విషయం ఏంటంటే, ఆర్య దేవుళ్ళైనటువంటి రాముడు, కృష్ణుడు వీళ్ళ ద్రావిడుల దేవుళ్ళు కారు, వీళ్ళు ఆర్య దేవతలు. ఈ దేవతలకు ఈ ద్రవిడ ప్రాంతంలో స్థానము లేదు. ఆర్య సంస్కృతి ఆధిపత్యము ఈ ప్రాంతంలో నడవదు, అంగీకరించబడదు అని ఈవి రామస్వామి నాయకర్ బహిరంగంగా ప్రకటించడం జరిగింది ఆత్మగౌరవ ఉద్యమము ద్వారా. 1930లో భారత ప్రభుత్వ చట్టము, 1937లో జరిగిన ఎన్నికల్లో మద్రాసు రాష్ట్రంలో జస్టిస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. అయితే మనకందరికీ తెలుసు, మనము ఇండియన్ హిస్టరీలో ఈ విషయాన్ని పరిపూర్ణంగా చర్చించాము. అయితే 1935లో బ్రిటిష్ ప్రభుత్వము భారత ప్రభుత్వ చట్టము అంటే తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారము 1937 సంవత్సరంలో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ చాలా చిత్తుగా ఓడిపోయింది, అంటే ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మద్రాస్ రాష్ట్రంలో ఘన విజయం సాధించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయము సాధించింది. అంటే జస్టిస్ పార్టీ ఓడిపోయింది, భారత జాతీయ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే సి రాజగోపాలాచారి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయంతో చక్రవర్తుల రాజగోపాలాచారి, సి రాజగోపాలాచారి అంటారు, 1937 సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన సిఆర్ అనే పేరుతో చాలా ప్రసిద్ధి. ఇక 1938లో సేలంలో జరిగిన సభలో ఈవి రామస్వామి నాయకర్, అంటే 1938లో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, మరి జస్టిస్ పార్టీ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది? సేలంలో, ప్రస్తుతం తమిళనాడులోని సేలంలో నిర్వహించబడింది. ఈ సభలో ఈవి రామస్వామి నాయకర్